హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటి అంటే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించినటువంటి ఒక బాడీ గాజాలో ఫెమినైన్ అన్నటువంటిది వచ్చింది అన్నట్టుగా అఫీషియల్ గా డిక్లేర్ చేయటం జరిగింది. ఆ యుఎన్ బ్యాక్డ్ బాడీ ఏంటి అంటే ఇంటిగ్రేటెడ్ ఫుడ్ సెక్యూరిటీ ఫేజ్ క్లాసిఫికేషన్ అంటాం. దీని ప్రకారం ఆల్రెడీ 5 లక్షల మంది అక్కడ ఫెమినైన్ అంటే కరువుకు గురయ్యారు అన్నట్టుగా. మరి అది మొత్తం పాలస్తీనా టెరిటరీలో 1/5 అన్నమాట. సో ఇంతమంది ఇప్పుడు ఫెమినైన్ కి గురవుతూ ఉన్నారు. మరి దీని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇజ్రాయెల్ అలాగే పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి తెలియాలి. సో ఒక్కసారి ఇక్కడ మనం మ్యాప్ కనుక గమనించినట్లయితే ఇక్కడ ఇంకా కిందికి ఇజ్రాయెల్ అన్నటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి గాజా స్ట్రిప్ అన్నటువంటిది ఒకటి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్ బ్యాంక్ అన్నటువంటిది ఒకటి, అలాగే జెరూసలేం అన్నటువంటివి. సో ఇవన్నీ పాలస్తీనాకి సంబంధించినటువంటి టెరిటరీస్. అంటే జెరూసలేం ని కూడా పాలస్తీనా క్లెయిమ్ చేస్తుంది, అలా కాకుండా ఇజ్రాయెల్ కూడా జెరూసలేం ని క్లెయిమ్ చేస్తుంది. మరి అసలు ఈ వివాదం ఏంటి, ఎప్పుడు మొదలైంది ఏంటి అన్నటువంటిది కనుక మనం ఒక్కసారి గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వరల్డ్ వార్ 1 అన్నటువంటిది అయిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ పాలస్తీనా టెరిటరీ అన్నటువంటిది ఒట్టోమన్ ఎంపైర్ కి సంబంధించిన వెస్ట్ భాగంలో ఉంటుంది. సో ఇది బ్రిటన్ కంట్రోల్లోకి వచ్చింది అనమాట. బ్రిటన్ కంట్రోల్లోకి ఈ ల్యాండ్ అన్నటువంటిది వచ్చింది. మరి ఈ ల్యాండ్ బ్రిటన్ కంట్రోల్లోకి వచ్చేసరికి ఇక్కడ ఇద్దరు నివసిస్తూ ఉన్నారు. ఒకరు వచ్చేసరికి జూయిష్ పీపుల్, రెండవ వ్యక్తులు వచ్చేసరికి అరబ్స్ ఉన్నారనమాట. అయితే ఈ జూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇక్కడ మైనారిటీ వర్గం. సో చాలా తక్కువ మంది ఉన్నారు. అరబ్స్ ఏమో ఇక్కడ మెజారిటీగా ఉన్నారనమాట. అయితే ఇక్కడ జూస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏమంటున్నారు, ఇది మా యాన్సిస్ట్రల్ ల్యాండ్, సో మాకే రైట్స్ ఉన్నాయి అన్నట్టుగా. అరబ్స్ ఏమంటారు, లేదు లేదు ఇది మా ల్యాండ్, మాకే రైట్స్ ఉన్నాయి అనేసి. తర్వాత 1920s నుంచి 1940s వరకు గనక మనం గమనించినట్లయితే జూస్ ఎవరైతే ఉన్నారో జూయిష్ పీపుల్ వాళ్ళు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వటం మొదలు పెట్టేశారు. సో ఎక్కువ మంది రావటం, జూస్ కి అరబ్స్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి జరుగుతూ ఉండటం ఇది కంటిన్యూ అవుతూ ఉందన్నమాట. అయితే తర్వాత 1947 లో ఏమైంది, యునైటెడ్ నేషన్స్ వచ్చింది. యునైటెడ్ నేషన్స్ వచ్చి పాలస్తీనాకి సపోర్ట్ గా ఓటు వేసి ఏమనింది, ఈ పాలస్తీన్ టెరిటరీ ఏదైతే ఉందో దీనిని ఇద్దరి మధ్య అంటే 2 సపరేట్ స్టేట్స్ గా విభజించాలి అన్నట్టుగా ఒక పార్టిషన్ ప్లాన్ ని తీసుకొచ్చింది. అయితే వీళ్ళిద్దరి మధ్య రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ నేపథ్యంలో ఈ బ్రిటన్ ఏం చేసింది, 1948 లో పాలస్తీనాని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. సో వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు ఏమైంది, ఇటు జూయిష్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ జూయిష్ పీపుల్ ఏం చేశారు అంటే ఇజ్రాయెల్ అన్నటువంటి స్టేట్ ని డిక్లేర్ చేయటం జరిగిందనమాట. సో మేము ఒక ఇండిపెండెంట్ దేశం ఇప్పుడు అన్నట్టుగా డిక్లేర్ చేశారు. దాంతో మిగతా అరబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారు, జూస్ మీద వార్ ని డిక్లేర్ చేయటం జరిగింది. అలా అరబ్ ఇజ్రాయలీ వార్ అన్నటువంటిది స్టార్ట్ అయిపోయింది అనమాట. అరబ్ ఇజ్రాయలీ వార్ అన్నటువంటిది 1948 లో స్టార్ట్ అయింది. సో ఈ వార్ అయిపోయేటప్పటికి అంటే ఈ వార్ ఎండ్కి వచ్చేటప్పటికి ఇందాక యునైటెడ్ నేషన్స్ ఏదైతే పార్టిషన్ ప్లాన్ అనేసి వేసిందో దాంట్లో ఇంకా 50% కన్నా ఎక్కువగా ఇజ్రాయెల్ అన్నటువంటిది ఆ భూభాగాన్ని ఆక్రమించేసుకుంది. సో దాని తర్వాత నుంచి ఇటు టెరిటోరియల్ గానే కాదు రిలీజియన్ పరంగాను, అలాగే మనం చూస్తే డిస్క్రిమినేషన్ అన్నటువంటిది మా వైపు చూపిస్తున్నారు అన్నట్టుగా కాను. సో ఇలాగా అన్ని రకాలుగాను ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి జరుగుతూనే ఉన్నాయి. చివరాఖరికి ఏమైంది, ఇజ్రాయెల్ కాకుండా పాలస్తీనాకి మిగిలింది ఇటు వెస్ట్ బ్యాంక్ అన్నటువంటిది, ఇటు గాజా స్ట్రిప్ అన్నటువంటి చిన్న గాజా స్ట్రిప్ ఒకటి, అలాగే జెరూసలేం ని కూడా మా ఫ్యూచర్ పాలస్తీనాకి క్యాపిటల్ అన్నట్టుగా చెప్తూ వస్తుంది. అయితే ఇజ్రాయెల్ ని మనం 1950s లోనే భారతదేశం రికగ్నైజ్ చేసిందనమాట. సో ఇప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్, గాజా అలాగే జెరూసలేం ఏవైతే ఉన్నాయో వీటిలో గాజా స్ట్రిప్ ఏదైతే ఉందో ఈ గాజా స్ట్రిప్ లో ఆల్మోస్ట్ 2006, 2007 ఆ టైం నుంచి హమాస్ అన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒక మిలిటెంట్ గ్రూప్ అన్నమాట. వాళ్ళు ఈ గాజా స్ట్రిప్ ని ఆక్రమించుకుని అప్పటి నుంచి కూడా ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ హమాస్ ఏం చేశారు, 2023వ సంవత్సరం అక్టోబర్ లో
వీళ్ళు ఇజ్రాయెల్ మీద సడన్ గా దాడి చేయటం జరిగింది. సో దాన్ని ఇజ్రాయెల్ ఎదుర్కోవటం, దాని తర్వాత వివిధ రకాలుగా ఈ గాజా స్ట్రిప్ చిన్నది ఉంటుందన్నమాట, ఈ గాజా స్ట్రిప్ ని ఇబ్బందులు పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వార్ని ఆపండి అన్నట్టుగా ఇటు యునైటెడ్ నేషన్స్ తో పాటు ఎన్నో దేశాలు చెప్తూ వచ్చాయన్నమాట. సో ఆ నేపథ్యంలో ఇక్కడ చూడండి, గాజా అన్నటువంటిది చిన్న స్ట్రిప్ అన్నమాట. అయితే ఈ గాజా స్ట్రిప్, ఇది మొత్తం గాజా స్ట్రిప్. ఇక్కడ వచ్చేసరికి ఈజిప్ట్ అన్నటువంటిది, ఈజిప్ట్ కి సంబంధించినటువంటి సినై పెనిన్సులా అన్నటువంటిది ఇక్కడ ఉంటుంది. సినై పెనిన్సులా అన్నటువంటిది అది ఇటువైపు వచ్చేసరికి ఈజిప్ట్ కి కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇటువైపు ఏమో మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రం అన్నటువంటిది ఉంటుంది గాజా స్ట్రిప్ కి. అలాగే ఆ పైన ఈ భూభాగం ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా కూడా ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ గాజా స్ట్రిప్ కి సంబంధించినటువంటి ఈ భూభాగంలో గాజా సిటీతో పాటు ఉన్నటువంటి ఈ కొంచెం టెరిటరీ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం కూడా ఇప్పుడు ఫెమైన్ అన్నటువంటిది వచ్చేసింది. దాదాపు 5 లక్షల మంది ఈ ఫెమైన్ కి గురయ్యారు అన్నట్టుగా. అంతేకాదు ఇంకో 2 నెలల్లో ఇటు ఖాన్ యూనిస్ కావచ్చు, అలాగే డెయిర్ అల్ బలాల్ కావచ్చు, ఈ రెండింట్లోనూ కూడా మళ్ళీ ఫెమైన్ వచ్చేటటువంటి అవకాశం అన్నటువంటిది ఉంది అన్నట్టుగా ఈ ఐపీసీ బాడీ అన్నటువంటిది చెప్తోంది. మరి ఎందుకని ఫెమైన్ వచ్చింది అంటే ఇక్కడ మనం గమనించాలి, ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ అన్ని వైపుల నుంచి గాజాని క్లోజ్ చేస్తూ వచ్చిందనమాట. దానికి ఎలాంటి ఎయిడ్ అన్నటువంటిది అందకుండా చూడండి, ఒక సిస్టమేటిక్ అబ్స్ట్రక్షన్ అన్నటువంటి తీసుకొచ్చింది. వాళ్ళకి ఫ్యూయల్ అన్నటువంటిది రావట్లేదు, ఫుడ్ అన్నటువంటిది రావట్లేదు, మెడిసిన్ అన్నటువంటిది అందట్లేదు. సో అన్ని రకాలుగా వాటికి ఉన్నటువంటి మార్గాల్ని క్లోజ్ చేస్తూ రావటం, అంటే ఆక్యుపై చేసుకోవటం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు గాజా స్ట్రిప్ కి సంబంధించి ఏదైతే రఫా బార్డర్ అన్నటువంటిది ఉందో దాన్ని క్లోజ్ చేయటం జరిగింది. సో చుట్టుపక్కల కూడా ఏమవుతుంది అంటే ఆక్రమించుకోవటం ద్వారా ఈ ఎయిడ్ ని లోపలికి రానివ్వట్లేదు, వాళ్ళకి ఫుడ్ అన్నటువంటిది అందించట్లేదు. ఇది సిస్టమేటిక్ గా చేస్తోంది ఇజ్రాయెల్ అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. చూడండి, ఇజ్రాయెల్ అన్నటువంటిది రెస్ట్రిక్ట్ చేస్తూ వస్తోంది. ఇది ఏదైతే ఫెమైన్ అన్నటువంటిది ఇప్పుడు వచ్చిందో ఇది మ్యాన్ మేడ్. సో ఇది వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఫెమైన్. దీన్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. ఎలాగా? ఇజ్రాయెల్ ని వెనక్కి తగ్గమని చెప్పటం ద్వారా. సో ఇప్పుడు హమాస్ ఏమంటూ ఉన్నారు, వారిని కంప్లీట్ గా ఆపేసేయాలి, మాకు హ్యుమానిటేరియన్ ఎయిడ్ అన్నటువంటిది అందాలి అన్నట్టుగా వాళ్ళు అడుగుతూ ఉన్నారనమాట. మరి అసలు సిస్టమాటిక్ ఎయిడ్ అబ్స్ట్రక్షన్ అన్నాము అంటే ఏంటి? ఇందాక అనుకున్న మూమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫుడ్ కి సంబంధించి కావచ్చు, మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, లేదంటే ఫ్యూయల్ కి సంబంధించి కావచ్చు, వీటన్నింటి మీద అబ్స్ట్రక్షన్స్ అన్నటువంటిది ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనుక చూసుకుంటే ఇంతకు ముందు వార్ జరగక ముందు మనకి దాదాపు 500 వరకు ట్రక్స్ అన్నటువంటివి ఇక్కడికి మూవ్మెంట్ అన్నటువంటిది ఉంటే ఇప్పుడు 2024 నవంబర్కి వచ్చేసరికి కేవలం 65 ట్రక్స్ పర్ డే మాత్రమే వస్తున్నాయి. సో సివియర్ షార్టేజ్ అన్నటువంటిది ఇక్కడ వస్తుంది. అంతేకాదు ఇక్కడ మనం గమనిస్తే గాజాలో ఎవాక్యుయేషన్ అంటే మిలిటరైజ్డ్ ల్యాండ్ అన్నటువంటిది ఇప్పుడు 81% ఉంది. సో ఏది అలో చేయట్లేదు. అలానే 29% మెంబర్స్ రీడిస్ప్లేస్ అయ్యారనమాట మళ్ళీ విత్ ఇన్ 1 month లోనే. సో వాళ్ళందరికీ ఇప్పుడు ఫుడ్ ని అందించాలి అంటే అక్కడ షార్టేజ్ అన్నటువంటిది వస్తుంది, మెయిన్ రీజన్. అలాగే ఇది ప్రివెంటబుల్ కాబట్టి ఇజ్రాయెల్ అన్నటువంటిది వెనక్కి తగ్గాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సివిలియన్స్ కి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అన్నటువంటిది. బట్ ఇక్కడ మనకు తెలియాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే వార్ క్రైమ్స్ అన్నటువంటిది. ఎందుకని ఈ టాపిక్ వచ్చింది అంటే యునైటెడ్ నేషన్స్ అన్నటువంటిది ఇలాగా గాజాలో స్టార్వేషన్ ని తీసుకురావటం ద్వారా వార్ క్రైమ్ కి ఇజ్రాయెల్ అన్నటువంటిది పాల్పడుతోంది అన్నట్టుగా చెప్పింది. మరి అసలు వార్ క్రైమ్స్ అంటే ఏంటి? మనకేదైనా ఒక కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది వచ్చినప్పుడు ఆ కాన్ఫ్లిక్ట్ సమయంలో ఎవరైనా దానికి సీరియస్ వైలేషన్స్ అన్నటువంటివి చేపడితే అంటే మనకి హ్యుమానిటేరియన్ లాస్ అన్నటువంటివి ఉంటాయి. అంటే ఈ యుద్ధ సమయం ఉన్నా, కాన్ఫ్లిక్ట్ సమయం ఉన్నా ఇలా కొన్ని విషయాల్లో ఎవరు కూడా వాటిని దాటి ముందుకు వెళ్ళకూడదు. అలాంటి హ్యుమానిటేరియన్ లాస్ ఉంటాయి. వాటికి కనుక ఎవరైనా అబ్స్ట్రక్షన్ చేస్తే వాటిని వార్ క్రైమ్స్ అనేసి మనం పిలుస్తామన్నమాట. మరి దీనికి సంబంధించి లీగల్ గా ఏమేమి ఉన్నాయి? 1949లో జెనీవా కన్వెన్షన్స్ అన్నటువంటి వాటిని తీసుకొచ్చారు. సో ఈ జెనీవా కన్వెన్షన్స్ కావచ్చు, అలాగే 1998లో రోమ్ స్టాట్యూట్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చారు. సో వీటి ప్రకారం వార్ క్రైమ్స్ అన్నటువంటి దాన్ని అంటే మనకి ఈ జెనీవా కన్వెన్షన్స్ లో వార్ క్రైమ్స్ ని ఎక్కడ డిఫైన్ చేయలేదు, బట్ రోమ్ స్టాట్యూట్ లో దీనికి సంబంధించి డెఫినేషన్ అన్నటువంటిది ఇచ్చారనమాట. అయితే ఇక్కడ చూడండి,
ఇండివిడ్యువల్స్ అంటే ఏంటి? ఒక సంస్థ కానీ ఒక దేశం మీద మాత్రమే వార్ క్రైమ్ అన్నటువంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక ఇండివిడ్యువల్ మీద కూడా వార్ క్రైమ్స్ అన్నటువంటివి మనము ఇవ్వచ్చు, అంటే వాళ్ళకి డిక్లేర్ చేయవచ్చు అన్నమాట. మరి దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒకటి విల్ఫుల్ కిల్లింగ్స్ ఆఫ్ సివిలియన్స్ ని కావాలనే చంపిన, లేదు ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ అన్నటువంటిది అక్కడ డీటైనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చూపించిన, వాళ్ళని టార్చర్ చేసిన, లేదంటే హోస్టేజెస్ ని తీసుకుపోయినా, అక్కడ ఉన్న సివిలియన్ పాపులేషన్ ని టార్గెట్ చేస్తూ ఏవైనా బాంబు దాడులు కానీ లాంటివి చేసిన, అలాగే సివిలియన్ పాపులేషన్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని టార్గెట్ చేసిన, అలాగే స్టార్వేషన్ ని ఒక మెథడ్ ఆఫ్ వార్ఫేర్ గా యూజ్ చేసిన, లేదు చిన్నపిల్లలు అంటే బిలో 15 years ఎవరైతే ఉంటారో వాళ్ళని రిక్రూట్ చేసుకున్న, అలాగే ప్రొహిబిటెడ్ వెపన్స్ ఏవైతే ఉంటాయో వాటితో అటాక్స్ చేసిన, అవన్నీ కూడా వార్ క్రైమ్స్ కిందకే వస్తాయన్నమాట. సో అందులో మనకి క్రైటీరియా ఏదైతే ఉందో స్టార్వేషన్ ని వార్ఫేర్ లో యూజ్ చేయాలి అన్నటువంటిది, సో ఇది వార్ క్రైమ్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ అన్నటువంటిది వార్ క్రైమ్ చేస్తోంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్తోంది. మరి దీన్ని వార్ క్రైమ్ గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. మనకి రోమ్ స్టాట్యూట్ లో ఆర్టికల్ 8 అన్నటువంటిది ఉందన్నమాట. ఈ ఆర్టికల్ 8 ప్రకారం దీన్ని డిక్లేర్ చేయటం జరిగింది. ఎందుకు? అక్కడ కావాల్సినటువంటి ఫుడ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అలాగే ఈవెన్ వాటర్ కూడా చాలా పొల్యూట్ అయిపోయింది. నీట్ వాటర్ అన్నటువంటిది వాళ్ళకి పోర్టబుల్ వాటర్ అందట్లేదు. సో ఇలా ఏదైతే ఇజ్రాయెల్ చేస్తుందో ఇవన్నీ కూడా స్టార్వేషన్ త్రూ వార్ఫేర్ అన్నటువంటిది ట్రై చేస్తుంది. ఇది వార్ క్రైమ్ కిందికి వస్తుంది అన్నట్టుగా యునైటెడ్ నేషన్స్ చెప్తోంది అన్నమాట. సో కీ టేక్అవేస్ ఏంటి అన్నటువంటి చూస్తే, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఫెమైన్ ఏదైతే ఉందో ఇది మ్యాన్ మేడ్, ఇది న్యాచురల్ డిజాస్టర్ అన్నటువంటిది కాదు. అంతేకాదు ఇజ్రాయెల్ అన్నటువంటిది ఏం చేస్తోంది, ఇలా ఎయిడ్ ని అబ్స్ట్రక్షన్ చేయటం ద్వారా అక్కడ సివిలియన్ డెత్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి. సో ఇది కరెక్ట్ కాదు, అంతేనా? అంతేకాదు స్టార్వేషన్ ని ఒక మెథడ్ ఆఫ్ వార్ఫేర్ గా యూజ్ చేయకూడదు, అది అప్పుడు వార్ క్రైమ్ కి దారి తీస్తుంది. సో ఈ మూడు మనం దీని నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్. బట్ మనం ఒకటి గమనించాలి, 2023 అక్టోబర్ నుంచి ఈ యుద్ధం అన్నటువంటిది, కాన్ఫ్లిక్ట్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. మరి దీంట్లో భాగంగా ఎంతో మంది సివిలియన్స్ డిస్ప్లేస్ అవుతూ వచ్చారు. అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి మొత్తం పీపుల్ ఒక్కసారైనా డిస్ప్లేస్ అయినటువంటి వాళ్ళే. మరి అక్కడ వాళ్ళకి ఫుడ్ అన్నటువంటిది అందట్లేదు, వాళ్ళ రైట్ టు లైఫ్ అన్నటువంటిది దెబ్బతింటోంది. అలాగే వాళ్ళకి ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది కూడా, అంటే ఏంటి, ఇప్పుడు ఒక చోట బాంబు పడింది, అక్కడ మొత్తం ఎన్వైరన్మెంట్ అన్నటువంటిది పొల్యూట్ అయిపోతుంది. సరిగ్గా వాటర్ ఉండవు, ఫుడ్ ఉండదు, వాళ్ళకి కావాల్సినటువంటి షెల్టర్ అన్నటువంటిది దొరకదు. సో భయంతో గడుపుతూ ఉంటారు. బట్ మనకి అసలు వార్ అన్నటువంటిది అవసరమా? వార్ జరిగితే ఒక దేశం గెలుస్తుంది సరే, బట్ రెండు దేశాల మీద కూడా ఎంతో ఇంపాక్ట్ అన్నటువంటిది ఉంటుంది. అది సివిలియన్ పర్పస్ లో కావచ్చు, ఎన్విరాన్మెంటల్ గా కావచ్చు, పొలిటికల్ గా కావచ్చు, ఎకనామిక్ గా కావచ్చు, కల్చరల్ గా కావచ్చు, ఇలా అన్నింట్లోనూ దాని ఇంపాక్ట్ అన్నటువంటిది ఎంతో ఉంటుంది. సో యునైటెడ్ నేషన్స్ రోల్ అన్నటువంటిది కూడా వీటిలో చాలా కీలకం అన్నమాట. బట్ ఇప్పుడైతే ఇజ్రాయెల్ దీని పట్ల ఎలాగ రెస్పాండ్ అవుతుంది అన్నటువంటిది మనం చూడాలి. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.